నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే బూందీ లడ్డు ఎలా చేయాలో చూపించబోతున్నాను. పెళ్ళైనా పిల్లలు పుట్టినా ఈ బూందీ లడ్డు అయితే కంపల్సరీగా సారీలో పెడతారు. అందరూ పెడతారో లేదో తెలియదు కానీ మా వైపు అయితే ఈ లడ్డు పెడతారు. లడ్డు చేసుకోవడానికి అయితే ఎక్కువ ఐటమ్స్ అక్కర్లేదు. ఓన్లీ శనగపిండి, పంచదార ఉంటే చాలు. ముందుగా శనగపిండి తీసుకొని శనగపిండిలో కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ కొంచెం చిక్కని పేస్ట్ లాగా చేసుకోవాలి. అంటే బూందీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆ ఆయిల్లో కొంచెం చింతపండు వేసుకుంటే బూందీ నూనె లాగదు అని అన్నారు. అందుకని చింతపండు వేసాము. కానీ ఈ బూందీ తీసినప్పుడల్లా చింతపండు వస్తూనే ఉంది ప్రతిసారి. ఇప్పుడు చిక్కగా కలుపుకున్న శనగపిండి పేస్ట్ ఉంది కదా, బూందీ వేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక చట్రం అయితే ఉంటుంది. చిల్లుల చట్రం అంటారు, బూందీ చట్రం అంటారు. ఇంతకు ముందు అయితే మా ఇంట్లో ఇనప చట్రం ఉండేది. ఇప్పుడైతే ఈ చట్రం ఉంది, దీంతోనే వేస్తున్నాము బూందీ. అయితే ఆ శనగపిండి పేస్ట్ ని బూందీ చట్రంలో కొంచెం వేసుకొని చేతితో ఇలా నొక్కుతూ ఉంటే కిందకి చిన్న చిన్న డ్రాప్స్ లా పడుతుంది. అదే బూందీ అనమాట. అది కొంచెం వేగిన తర్వాత, ఎక్కువ వేగక్కర్లేదు, బూందీ కొంచెం వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఎందుకంటే ఇది లడ్డు కాబట్టి. ఇలాగే మొత్తం శనగపిండిని అంతా బూందీలాగా చేసేసుకోవాలి. అదిగో చూసారా, బూందీ తీసిన ప్రతిసారి అయితే చింతపండు వచ్చేసేది ఎంత తప్పించినా సరే. బూందీ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే పంచదారని వాటర్ పోసి కరిగించుకోవాలి. పాకం మరిగేలోపు అయితే మనం యాలకుల పౌడర్ కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పంచదార కరిగిన తర్వాత పాకం పట్టుకోవాలి. దీనికైతే తీగ పాకం రావాలి. బూందీ లడ్డూకి తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఆ తర్వాత తీగపాకం చూసుకున్న తర్వాత దించేసి వెంటనే బూందీ ఉంది కదా, ఆ బూందీలోకి ఆ పాకం మొత్తం వేసేయాలి. అలాగే యాలకులు పౌడర్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని వెంటనే కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి. చేత్తో కాదు, గరిటెతో కలుపుకోండి, వేడిగా ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత కొంచెం చల్లారుతుంది కదా, అప్పుడు వేడివేడిగా ఉండగానే మనం ఉండలైతే చుట్టుకోవాలి. ఎంత సైజు కావాలంటే అంత సైజు చుట్టుకోవాలి. చల్లారిపోతే మళ్ళీ ఉండవదనమాట. ఉండ చేసేటప్పుడు గట్టిగా అయితే ఒత్తుకోవాలి, లేకపోతే విరిగిపోతాయి. ఉండ చేసేటప్పుడు చేతికి నెయ్యి అయినా ఆయిల్ అయినా రాసుకొని ఉండ చుట్టుకుంటే కొంచెం వేడి తగలకుండా ఉంటుంది మన చేతికి. లేకపోతే కొంచెం వాటర్ తో తడుపుకొని అయినా మనం చేసుకోవచ్చు ఉండలు. అంతే, బూందీ లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది. దీంట్లో కిస్మిస్, జీడిపప్పు అవి కూడా వేసుకొని చేసుకోవచ్చు. మనమే ఈజీగా ఈసారి నుండి వినాయకుడి చేతిలో ఉండే లడ్డు అయితే చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. లడ్డూకి కొలతలు అయితే 1 కేజీ శనగపిండికి 2 కేజీల పంచదార. శనగపిండి బాగా ఎండబెట్టుకోవాలి, అప్పుడే పూస బాగా వస్తుంది. మేమైతే శనగపప్పును ఆడించుకొని శనగపిండితో చేసుకున్నాము. ఫస్ట్ టైం రాకపోయినా ఎప్పటికైనా వస్తాయి మనకి చేయటం అయితే. మేమైతే పెద్ద పెద్ద లడ్డూలు చేసుకున్నాము. మీ వైపు అయితే సార్లో ఏం పంచి పెడతారో కామెంట్ చేయండి. మా వైపు అయితే లడ్డు, కాజా, చలిమిడి, పసుపు, కుంకుమ, శనగపిండి, ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా కావాలనుకుంటే అవి కూడా పంచి పెడతారు. అరటిపండు కూడా. నేనైతే ఎప్పుడు ఇలాంటివి ఇంట్లో ట్రై చేయలేదు. ఇవన్నీ మా అమ్మగారు చేసినవే నేను వీడియోస్ తీసి పెడతానన్నమాట. బాయ్.